గరికను పెట్టకపోతే వినాయకుడు అస్సలు ప్రీతి చెందడం జరగదట. గరిక లేకపోతే వినాయకుడి ఆరాధన అసంపూర్ణమనే చెప్పవచ్చంటారు. ఇందుకు అనుగుణంగానే వినాయకుని గరికతో పూజిస్తేనే అది సంపూర్ణ ఫలితం ఇస్తుందంటాయి మన ధర్మశాస్త్రాలు. అంటే ఇక్కడ పూజింపబడే ఆ విఘ్నేశ్వరుడికి ఎంత ప్రాధాన్యముందో పూజలో వాడే గరిక కూడా అంతే ప్రాధాన్యముందని ఈ అంశం బట్టి మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా వినాయక చవితి వచ్చిందంటే చాలు వినాయకునికి కావలసిన పూజలో గణనాథునికి 21 రకాల పత్రులతో పూజలు చేస్తారు. ఆ పత్రుల్లో గరిక చాలా ముఖ్యమైనది. గరిక కేవలమైనది కాదు, ఘనమైనది గరిక. గణేశ పురాణ కథనం ప్రకారం అలనాడు అనలాసురుడు అనే రాక్షసుడు అతనికున్న వర ప్రభావ గర్వంతో దేవతలను, ఋషులను, సజ్జనులను అందరి మీద దౌర్జన్యాలు, హింసలకు పాల్పడుతూ ఉండేవాడట. అనలాసురుడి వల్ల తామెంతో బాధలకు గురవుతున్నామని, ఈ రాక్షసుడి బారి నుంచి తమను ఎలాగైనా కాపాడమని దేవతలు వినాయకుడిని ప్రార్థిస్తారు. దీంతో ఆ అనలాసురుడి అంతానికి నడుం కడతారు ఆ వినాయక స్వామివారు. వినాయకుడు అనలాసురుని సంహరించేందుకు బదులుగా ఆ రాక్షసుడినే